హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండి అమరావతి అప్డేట్స్‌కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులైతే భయంకరంగా అంటే అమరావతి పనులైతే సర్వవేగంగా బాగా సాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత ఒకానించి ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఆల్రెడీ చూసాము. మాకైతే 100% సక్సెస్ అవుతుందన్న నమ్మకంతోనే ఈ వీడియో మేము చేస్తున్నాం. కాబట్టి ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటాం. అట్లాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులైతే అభివృద్ధి పనులైతే మరింత వేగవంతమైనని చెప్పుకోవచ్చు. అంతకుముందు ప్రభుత్వంలో పూర్తిగా కుంటుపడిపోయింది. ఎక్కడికక్కడ అమరావతిలో నిర్మాణాలన్నీ కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. మిగతా పనులన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి. అలాగే అసలు రాజధాని అమరావతి ఉంటుందా లేదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్‌ఫ్యూజ్‌లో పడిపోయారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద బాగా సినిమాలో జోకులు బాగా వేసుకున్నారు. సో, ఇదంతా పాత విషయం మనకందరికీ తెలిసిందే. ఫైనల్‌గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి సర్వవేగంగా అభివృద్ధి చేసేమే కాకుండా హైదరాబాద్‌కు ధీటుగా ఆ రాజధానిని నిర్మించాలని కృతనిశ్చయంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అంటే కూటమి ప్రభుత్వం సర్కార్ బాగా ఆ దిశగానే అక్కడ పనులన్నీ కూడా వేగవంతం చేసింది. తాజాగా అమరావతి పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 3 రాజధానుల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన విషయం కూడా మనం చూసాం. దీంతో అమరావతి రాజధాని పైన నీటి నీడలు నిమ్ముకున్నాయి. అక్కడ అంతకుముందు జోరుగా జరిగిన నిర్మాణాలన్నీ కూడా నిలిచిపోయినాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కుప్పకూలిపోయింది. ఎంతోమంది కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్స్ తీవ్రంగా నష్టపోవడం కూడా జరిగింది. ఇంకా తాజాగా కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులైతే ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా విజయవాడ టు గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా ఊపిరి పీల్చుకుంది. తర్వాత విజయవాడ టు గుంటూరు జాతీయ రహదారి ఇప్పుడు రియల్ ఎస్టేట్‌కు కేంద్రంగా మారింది. అంటే మొన్నటిదాకా పూర్తిగా కుంటుపడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కుంటుపడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఈ యొక్క విజయవాడ, గుంటూరు ఉన్నటువంటి నేషనల్ హైవేలో బాగా కేంద్రంగా మారిపోయినటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే 2014 తర్వాత టీడీపీ పాలించిన సమయంలో కనిపించిన ఉత్సాహం మళ్ళీ ప్రస్తుతం అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత వారం రోజులుగా ఈ కారిడార్‌లో దాదాపుగా 25కి పైగా కొత్త అపార్ట్మెంట్లు, ప్రాజెక్టులకు భూమి పూజ జరగడంతో మరలా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది అన్న మాటకి కొంత ఊపిరైతే పోసుకుంది. అట్లాగే రాజధాని అమరావతి పనులు కూడా పునఃప్రారంభం కావడం, మౌలిక సదుపాయాలపైన ప్రత్యేకమైన దృష్టి సారించడంతో ప్రభుత్వం మరలా రాజధాని అమరావతి ప్రాంతం పైన పూర్తిగా ప్రజలందరూ కూడా దృష్టి మళ్లించారని చెప్పుకోవచ్చు. అట్లాగే సొంత ఇంటి కలను నెరవేర్చుకునేటటువంటి మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర అమరావతి రాజధాని మీద మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కాజా, మంగళగిరి, పెద్దకాకాని పరిసర ప్రాంతాల్లో ఆధునిక నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ కేవలం సాధారణ అపార్ట్మెంట్లు కాకుండా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గ్రేటర్ కమ్యూనిటీ ప్రాంతం కూడా బాగా డిమాండ్ అయితే బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే హైవేలకి ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్లను విస్తరణతో పాటు మౌలిక సదుపాయాలు మరియు ప్రాజెక్టుల వేగం కూడా బాగా పెరిగింది. అలాగే ఏడాది కాలంగా స్తబ్దతగా ఉన్నటువంటి మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుని కొనుగోలుదారుల సందడితో కలకల్లాడుతుంది. నివాస ప్రాంతాలే కాకుండా కమర్షియల్ స్పేస్ కూడా ఇక్కడ భయంకరంగా అంటే భారీగా స్థాయిలో గిరాకీ కూడా ఏర్పడింది. అట్లాగే మల్టీప్లెక్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రధానంగా బ్రాండెడ్ రూమ్స్ కూడా ఇలాంటి షోరూమ్స్ కూడా ఇక్కడ పెట్టేందుకు ఆసక్తి వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ బాగా పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అట్లాగే భూమి ధరలు అధికంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక భారీ మెట్రో సిటీగా అవతరిస్తుంది అన్న భావంతో ఇన్వెస్టర్స్ అందరూ కూడా పోటీ పడుతున్నారు. అలాగే పెట్టుబడులు కూడా భయంకరంగా పెడుతున్నారు. అందుకే అక్కడ శరవేగంగా నిర్మాణాలు కూడా కొనసాగడానికి ఆస్కారం బాగా ఏర్పడింది. అలాగే ఇప్పటికి రెసిడెన్షియల్ గ్రేటర్ కమ్యూనిటీ లాంటి ఫ్లాట్స్ కట్టేందుకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు
కూడా అక్కడికి ఇప్పటికీ వెంచర్లు తీసుకుని ఆ యొక్క నిర్మాణాలని, పనులని, ప్రక్రియలను వేగవంతం చేయడం ద్వారా అక్కడ రాజధాని విజయవాడ టు గుంటూరు మధ్య ఉన్నటువంటి హైవేకి ఎంత డిమాండ్ పెరిగిందో, ఏ విధంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందో మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్‌లో 80% పూర్తయినవి. అలాగే 4,000కు పైగా నివాస గృహాల నిర్మాణాలు గూడా ముందు దశలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు 500 ఇళ్ళు వరకు మినహాయింపు ఇచ్చి మిగిలినయన్నీ కూడా వచ్చే 3 నెలల్లో పూర్తి చేయాలనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్‌దైతే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. అట్లాగే ఐకానిక్ భవనాల నిర్మాణానికి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అట్లాగే సచివాలయం, హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ సంబంధించిన పనులు అన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇవి పూర్తి అయిన తర్వాత రాజధాని రూపురేఖలు ఎట్లా ఉంటాయో కూడా మనకు తెలుసా? అంటే దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని గనక ఒక్కసారి మనం ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత చూస్తే హైదరాబాద్‌ని దాటిపోయేటటువంటి అవకాశం 100% ఉంది. అట్లాగే మన ప్రపంచంలోనే లండను ఇట్లాంటి పెద్ద పెద్ద మెగా సిటీస్ తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ట్రంక్ రోడ్స్ కానివ్వండి, లేతే సీడ్ యాక్సిస్ రోడ్లు కానివ్వండి, లేఅవుట్ కానివ్వండి, ఇతర దాదాపుగా సంబంధించి విద్యుత్తు, డ్రైనేజీ లాంటి పనులు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. పనులన్నిటిని కూడా మంత్రి నారాయణ అయితే నియంత్రణ పరిపాలన అయితే నిరంతరం ఒక రకంగా కాదు, పొద్దున లెగుస్తే వారంలో 3 రోజులు ఒక ప్రణాళికబద్ధంగా క్రియేట్ చేసుకుని, ఒక పట్టికను తయారు చేసుకుని ఆయన వారంలో 3 రోజులు అయితే పూర్తిగా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ సంబంధించిన పనులన్నీ కూడా బాగా కొనసాగుతున్నాయి. అట్లాగే రెండో విడత భూసేకరణ అవసరమైన చోట రైతులందరికీ పూర్తి భరోసా ఇవ్వడమే లక్ష్యంగా చర్యలైతే తీసుకుంటున్నారు. కొన్నేళ్లుగా అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నటువంటి అమరావతి ఇప్పుడు స్పష్టమైన అమరావతిగా రూపైతే వచ్చింది. నిర్మాణ పనులు ప్రారంభం అవడంతో అమరావతి రైతులు, తర్వాత ఉద్యోగులు కానివ్వండి, అక్కడ అమరావతిలో ఉన్నటువంటి ప్రజలు కూడా భయంకర ఆశలైతే బాగా పెరుగుతున్నాయి. ఆగిపోయిన అమరావతి పనులు రెండో జెట్ స్పీడ్‌లో, అంటే ఆగిపోయినటువంటి అమరావతి పనులు అన్నీ కూడా జెట్ కేటగిరీ, అట్లా జెట్ స్పీడ్‌లో సాగడంతో సర్వంతరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.